హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. రేపే అతిపెద్ద పౌర్ణమి, పుష్య పౌర్ణమి. పైగా ఇదే రోజు భోగి పండగ కూడా వచ్చింది. దక్షిణాయనానికి చివరి రోజు, ధనుర్మాసంలో ఆఖరి రోజు. 2 పర్వదినాలు కలిసి రావడం చాలా విశేషం. ఇది చాలా అరుదైన రోజు. అయితే ఈరోజు ఇంట్లోని ఆడవారు పొరపాటును కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరూ కూడా ఈ కూరను తినకూడదు. కాదని ఈ కూరను వండినా తిన్నా చేతిలో ఒక్క పైసా కూడా మిగలదు. ఆర్థిక సమస్యల్లో పడిపోతారు. 7 జన్మల దరిద్రం పట్టుకుంటుంది. కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కనుక ఎవరూ కూడా ఈరోజు ఈ కూరలను వండడం కానీ తినడం కానీ చెయ్యొద్దు. తింటే పరమదరిద్రం కలుగుతుంది. సకల దేవతల ఆగ్రహానికి గురవుతారు. భూమి మీదే నరక బాధలను అనుభవించాల్సి వస్తుంది. బాగా కష్టాలు పడాల్సి వస్తుంది. సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం కూడా పాడవుతుంది. కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను వండొద్దు. మరియు భోగి పౌర్ణమి కలిసి వచ్చిన ఈ పర్వదినాన ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగగా జరుపుకునే ఈ 3 రోజులలో భోగి పండుగ అనేది మొదటి రోజుగా జరుపుకుంటాం. ఈ భోగి రోజున మంటలు వేసుకుంటాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణ వైపుగా కొద్దిగా దూరంగా అవుతూ ఉంటాడు. ఇలా సూర్యభగవానుడు దూరం అవుతూ ఉన్నప్పుడు దక్షిణార్థి అర్ధగోళంలోని భూభాగంలో చలి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకోవడానికి భోగి మంటలు వేసుకోవడం ఓ ఆనవాయితీ. ముందు రోజు చలి విపరీతంగా పెరగడం వల్ల ఆ చలిని తట్టుకునేందుకు బగబగ మండే మంటలు వేసుకుంటారు. దక్షిణ ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవునికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో మంచి జరగాలని కోరుకుంటారు. సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది. దీనికి సంకేతంగా భోగి పండగ ఆచరణలోనికి వచ్చింది. ఇది మన పురాణ గాథ. శ్రీ మహావిష్ణువు వామనవతారంలో బలచక్రవర్తిని పాతాళంలోనికి తొక్కిన పురాణ కథ మనందరికీ తెలిసిందే. అయితే తర్వాత విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమివ్వడం జరిగింది. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో చెప్పబడ్డాయి. ఎంతో పవిత్రమైన ఈ రోజు 2 పర్వదినాలు కలిసి వచ్చిన ఆ రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ఆ ముగ్గు మీద తప్పనిసరిగా గొబ్బెమ్మలు పెట్టాలి. గొబ్బెమ్మలను పూలతో అలంకరించడం. ఈరోజు ఎవరింటి ముందైతే గొబ్బెమ్మలను ఉంటాయో వారింట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు వేసిన ముగ్గులో గొబ్బెమ్మను పెట్టి పూలతో అలంకరించాలి. అలాగే ఈ రోజున ఎవరూ కూడా బయట నుంచి ఆవాలను కానీ ఎండుమిరపకాయలను కానీ పంచదారను కానీ తేకూడదు, కొనకూడదు. ఈరోజు మూడింటిని తెచ్చుకున్న అప్పుగా తెచ్చుకున్నా కూడా ఇలా లేదా ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి అరువుగా తెచ్చినా సరే దరిద్రం పట్టుకుంటుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. కనుక ఎవరూ కూడా ఈరోజు ఆవాలను ఎండుమిర్చిని పంచదారను కొనకండి. అదేవిధంగా ఈరోజు మరియు పౌర్ణమి రోజు కలిసి వచ్చిన రోజున నిలవ పచ్చలను అస్సలు తినకూడదు. ఈరోజు నిలవ పచ్చలు తింటే సంవత్సరమంతా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక జాగ్రత్త వహించండి. భోగి రోజున వేసే భోగి మంటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఉండే ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని ఈ భోగి మంటలలో వాడతారు. దేశీ ఆవు పేడను పిడకలుగా కాల్చడం వలన గాలి శుద్ధమవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి.
ప్రాణవాయువు గాలిలోనికి అధికంగా విడుదలవుతుంది. గాలిని అలాంటి గాలిని పీల్చడం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది. చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది బాగా పనిచేస్తుంది. పూర్వం భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి మొదలైన ఔషధ చెట్ల బెరలను వేసేవారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని పోసేవారు. అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల ఆవు నెయ్యికి 1 టన్ను ప్రాణవాయువు విడుదలవుతుందని ఓ నమ్మకం. ఓ ఔషధం మూలికలను ఆవు నెయ్యి పిడకలను కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైనది. మన శరీరంలో 72,000 నాడులలోనికి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. మనలో ఎవరికైనా ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వచ్చు. అది అందరికీ వస్తే ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని వారు కూడా ఉంటారు. ఇదంతా ఆలోచించిన మన పూర్వీకులు భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండే వచ్చే గాలి అందరినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. కులాలకు అతీతంగా అందరూ ఒకచోట చేరడం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది, ఐకమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవునికి ఆరాధన, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా. కానీ ఈ రోజుల్లో మనం ఫ్యాషన్ అనే పేరుతో రబ్బర్ టైర్లను, పెట్రోలు, కిరోసిన్ను పోసి తగలబెడుతూ ఉన్నాం. వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నాం. ఈ విషవాయువులను పీల్చడం వల్ల ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చడం అని వింటూ ఉంటాం. పనికిరాని వస్తువులంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్, టైర్లు లాంటివి కాదు. కేవలం పాత చెక్క వస్తువులు మాత్రమే వేయాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది వస్తువులను కాదు, మన మనసులోని పనికిరాని ఆలోచనలు, చెడు లక్షణాలను ఆ భోగి మంటల్లో వేసి కాల్చాలి. అప్పుడే మనకు ఉన్న పీడ తొలగిపోయి మానసిక ఆరోగ్యం విజయాలను కలిగిస్తుంది. భోగి పండుగ రోజున ఏ ఇంట్లో అయితే లక్ష్మీనారాయణ చిత్రపటానికి కానీ, వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి కానీ, సూర్యనారాయణమూర్తి చిత్రపటానికి కానీ ఎరుపు పుష్పాలతో పూజ చేస్తే సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీ కటాక్షం విశేషంగా దొరుకుతుంది. అదేవిధంగా భోగి రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇష్టదైవానికి సమర్పించాల్సిన నైవేద్యం పులగం అని శాస్త్రాల్లో చెప్పారు. పులగం అంటే కొత్త బియ్యం, పెసరపప్పు కలిపి పులగంగా తయారు చేసుకుని ఆ పులగాన్ని మీ ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించి లేదా లక్ష్మీనారాయణ నైవేద్యంగా సమర్పించిన ప్రసాదంగా స్వీకరించి కుటుంబంలో అందరూ తింటే సంవత్సరం మొత్తం అఖండ ఐశ్వర్య ప్రాప్తికి సిద్ధించుకోవచ్చు. విష్ణు సంబంధమైన ఆలయానికి భోగి రోజున వెళ్తే చాలా మంచిది. శ్రీరామమూర్తి ఆలయం, శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం, నరసింహస్వామి వారి ఆలయం, వెంకటేశ్వర ఆలయం, ఇలా విష్ణు సంబంధ ఆలయాలకు వెళ్తే మంచిది. అలాగే దేవాలయాల్లో సూర్యనారాయణ మూర్తి ఉంటే సూర్యనారాయణ మూర్తి గారిని దర్శించుకోవడం చాలా మంచిది. ఇంట్లో అయినా సరే లక్ష్మీనారాయణ ఫోటోకి, వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి కానీ పులగం నైవేద్యంగా పెట్టి నమస్కారం పెట్టుకుని కుటుంబం అంతా కూడా ఆ పులగం ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం తిరుగులేని విధంగా ఇంట్లో సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లవచ్చు. భోగి రోజున సరిగ్గా 6 గంటలకు గుమ్మం దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పూర్వీకులు అంటూ ఉంటారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భోగి రోజు గుమ్మానికి పసుపు రాసి పసుపు రంగులో ఉండే పుష్పాలను పెట్టండి. గుమ్మానికి తోరణాలు కట్టి అలంకరించండి. ఈ భోగి పండుగ రోజున సాయంత్రం మాత్రం చక్కగా గుమ్మానికి ఒక పక్క బియ్యం పిండితో చిన్న ముగ్గు వేయండి. ముగ్గు అంటే పద్మం లాంటి ఒక చిన్న ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద ఒక రాగి చెంబును పెట్టండి. ఆ రాగి చెంబు మీద గంధంతో స్వస్తి గుర్తులు వేయండి. ఆ తర్వాత చెంబునుకు ముగ్గు మీద పెట్టి స్వచ్ఛమైన నీటిని పోయాలి. ఆ నీటిలో కొంచెం పచ్చకర్పూరం, 1 రూపాయి నాణ్యం వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేసి ఒక ఎర్ర పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక ఆ చెంబును అలా వదిలేయండి. భోగి రోజు సాయంత్రం గుమ్మం పక్కన ఇలా చెంబును పెట్టి ఉంచారంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను కలిగేలాగా దీవిస్తుంది, సకల సంపదలను కలుగజేస్తుంది. అంతేకాదు మీకు ఉండే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. భోగి రోజు స్నానం చేసే నీటిలో కొన్ని రేగి ఆకులను
చేతులతో నలిపి ఆకులను నీటిలో వేసుకొని లేదా చిటికెడు గల్లుప్పు వేసుకొని స్నానం చేయాలి. రేగి ఆకులను ఫ్రెష్గా ఉదయాన్నే కోసి తెచ్చుకుంటే ఇంకా మంచిది. ఈరోజు ఇలా స్నానం చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇలా స్నానం చేస్తే 1 గంటలో దోషాలు పాపాలు పోతాయి. మీ దశ మారిపోతుంది. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఈ అపార ధనయోగ్యం, అపార ఐశ్వర్యయోగం కలుగుతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయడం వలన ఒంట్లోని దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతాయి. మీ ఒంటిని నూతనంగా ఉత్తేజ శక్తికి వస్తుంది, ఉల్లాసము వస్తుంది, అన్ని దోషాలు పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. మీ ఇంట్లో ఉన్న రోగాలు పీడలు పోతాయి. ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు. దేనినైనా సరే సాధించే శక్తి మీ శరీరానికి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ భోగి రోజున ఈ విధంగా రేగి ఆకులను నలిపి లేదా గల్లుపు వేసుకుని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన పుష్య పౌర్ణమిలో కలిసి వస్తున్న ఈ భోగి పర్వదినాన ఇంట్లోని ఆడవారు పొరపాటును కూడా ఈ దొండకాయలు కానీ వంకాయలు కానీ ఇంట్లో వండకూడదు. ఈరోజు ఎవరూ కూడా ఈ కూరగాయలను తినకూడదు. కూరగాయల రూపంలోనే కాదు, కూర రూపంలో కూడా తినకూడదు. వంట చేసుకునే గాను పచ్చివి కూడా ఏ రూపంలోనైనా సరే వీటిని తినకూడదు. ఒకవేళ పొరపాటున ఆ పర్వదినాన దొండకాయలు కానీ వంకాయలు కానీ తింటే అప్పుల పాలైపోతారు. చేతిలో 1 పైసా కూడా మిగలదు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు. కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కనుక ఈరోజు ఆడవాళ్ళు ఇంట్లో దొండకాయలు వంకాయలు అస్సలు వండవద్దు. ఎవరు కూడా ఈరోజు ఇలాంటి కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్లు కానీ అస్సలు పట్టుకోకూడదు. మాంసం తినకూడదు. కోడి మాంసం కానీ మేక మాంసం కానీ చేపలు రొయ్యలు పీతలు నత్తలు ఇలాంటివి ఏమీ తినకూడదు. ఈరోజు భోగి సోమవారంతో కలిసి వచ్చింది. మామూలుగా ఆదివారం రోజున అందరూ ఇళ్లల్లో ఉండి నాన్ వెజ్గా తింటూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రం అస్సలు నాన్ వెజ్ ముట్టుకోకూడదు. కానీ ఈ సోమవారం రోజు భోగి పౌర్ణమి కలిసి వచ్చాయి కనుక ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఇలాంటి మాంసాహారాలను తినకూడదు. ఈరోజు కేవలం కూరగాయలు మాత్రమే తినాలి. అవి కూడా ముందు చెప్పుకున్నటువంటి ఈ 2 కూరగాయలను మినహాయింపుగా ఉంచి మిగతా కూరగాయలు తినాలి. ఈరోజు తినవచ్చు. ఈరోజు కనీసం కోడిగుడ్డును కూడా తినకూడదు. అలా కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారాలు తింటే 7 జన్మల దరిద్రం పడుతుందని, లక్ష్మీదేవికి కోపం గురి అవుతారని, కనుక ఈరోజు ఎవరు కూడా మాంసాహారం తినకూడదని మన పూర్వీకుల ఆచారం. అలా కాకుండా ఈ భోగి రోజున కాదని ఎవరైనా తింటే వారు సకల దరిద్రాలకు లోనై చాలా బాధలకు గురి అవుతారు. నరకానికి పోయే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోరి కష్టాలను తెచ్చుకున్నట్లవుతుంది. చేతులు పైసా కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా ఈ కూరగాయలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. అందరికీ మరోసారి భోగి పండుగ శుభాకాంక్షలు.